హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో కొంచెం వీడియోస్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, అందుకే 2 డేస్కి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. డైలీ చేస్తే ఎక్కువ చూడట్లేదు. అంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డైలీ కావాలా 2 డేస్కి ఒకటి అయినా పర్లేదా అనేది. సో నేను చెప్పేదంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ బేస్డ్. నేను ఎక్కడి నుంచో కంటెంట్ తీసుకొచ్చేసి లేకపోతే ఎక్కడి నుంచో స్టోరీస్ తీసుకొచ్చి చెప్పట్లేదు. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అన్నట్టు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. సో ఈరోజు వీడియో ఏంటంటే, ప్రీవియస్గా నేను హౌ టు బిల్డ్ ఏ స్ట్రాటజీ అని ఒక వీడియో చేశాను. దాని కంటిన్యూటీ ఇది. హౌ టు బిల్డ్ ఏ స్ట్రాటజీ అనే దాని మీద రెండో వీడియో ఎలా చేయాలి, అసలు ఎలా బిల్డ్ చేయాలి అనే దాని గురించి నేను ఒక స్క్రీన్ షేర్ చేసి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు ఈ ఒక్కదాన్ని యూజ్ చేసి మీరు మల్టిపుల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, షేర్ చేస్తున్నా చూడండి. మీరు ఏం చేయాల్సిందంటే, మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్ లేకపోతే ఒక నోట్ ప్యాడ్ అనేది మీరు తీసేసుకోవాలి. వర్డ్ డాక్యుమెంట్ అయితే చాలా బెస్ట్. తీసేసుకొని దాన్ని ఇలా పేజెస్గా డివైడ్ చేసుకుంటారా, లేకపోతే టాప్ టు బాటమ్ పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఒక సైడు మనకి చార్ట్ రావాలి. ఓకే, ఏ చార్ట్ అంటే ఈ చార్ట్ విచ్ ఇంక్లూడ్స్ ప్రైజ్ యాక్షన్ చార్టా, దానికి ఉండాలి మళ్ళీ. ఓకే, ఇది ప్రైజ్ యాక్షన్ చార్ట్ అయిపోతే ఇది ఫస్ట్ చార్ట్. ఇలా సెకండ్ అప్ టు 10 చార్ట్స్ వరకు ప్రైజ్ యాక్షన్ బేస్డే ఉండాలి. ప్రైజ్ యాక్షన్లో డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి కదా మనకి. నెక్స్ట్ ఎంగల్ఫింగా, బులిష్ ఎంగల్ఫింగా, బేరిష్ ఎంగల్ఫింగా, నెక్స్ట్ పిన్ బారా, నెక్స్ట్ డోజీ క్యాండిలా, నెక్స్ట్ బులిష్ హరామియా, బేరిష్ హరామియా. సో ఇలా ఒక్కొక్క క్యాండిల్ మీద 5 to 10 చార్ట్స్ ప్రిపేర్ చేసేసుకొని అలా ప్రిపేర్ చేసుకోవాలన్నట్టు. అంటే ఈ 5 చార్ట్స్ కానీ ఈ 10 చార్ట్స్ కానీ ఒకే క్యాండిల్ రిలేటెడ్వి ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అంటే వెతుక్కోవాలి మనం. నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీక్లీయా లేకపోతే డైలీయా పెట్టేసుకొని ఆ చార్ట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ పక్కకు వస్తే, సో స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలంటే పాయింట్స్ టు బి నోటెడ్ కొన్ని కావాలి కదా. అసలు ఏమేం కావాలి అనేది ఫస్ట్ పాయింట్. మీరు చేయాల్సింది క్యాండిల్ ఆర్ స్ట్రాటజీ. ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీ? ఫస్ట్ క్యాండిల్ గురించి మాట్లాడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇది క్యాండిల్. దీనిపైన మనం స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నాం. సో ఎట్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది ఇది. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఇక్కడ రాసుకోండి, ఎట్ సపోర్ట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్స్ టు బి నోటెడ్లో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సో ఇది టైం ఫ్రేమ్ పెట్టుకోండి. టైం ఫ్రేమ్, సో డైలీ, వీక్లీ, మంత్లీ. ఇది వేటిలో ఫామ్ అయింది? డైలీలో ఫామ్ అయిందా ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్? వీక్లీ ఫామ్ అయిందా? మంత్లీ ఫామ్ అయిందా? ఇది కూడా పాయింట్ నోట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్కి వస్తే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఎలా ఉంది? మూవింగ్ యావరేజ్ సపోర్ట్ ఉందా, లేకపోతే మూవింగ్ యావరేజ్ పైన ఉందా? ఈజ్ ఇట్ అబోవ్ ఆర్ బిలో? ఓకే, ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ఉందా, కింద ఉందా? ఇదొకటి పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎంట్రీ పాయింట్. ఎక్కడ ఎంట్రీ తీసేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని క్వాంటిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇది. ఆ తర్వాత స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అనేది మీకు అర్థమైంది కదా. ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ ఇండివిజువల్ క్యాండిల్ గురించి చదివితే మీరు స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి వస్తుంది. నేను అందుకే చెప్పా, ప్రైజ్ యాక్షన్ అనేది కంపల్సరీ. మీరు ఎంత చదువుతారో ప్రైజ్ యాక్షన్ మీకు అంత బాగా వస్తుంది. ప్రైజ్ యాక్షన్ నాకొద్దు, ఓన్లీ స్ట్రాటజీలు రావాలి అంటే అది ఎవరికి రాదు, ఎవరి వల్ల కాదు. ఓకే, మీ ఇష్టం. మనం చెప్తాం. స్టాప్ లాస్, ఇప్పుడు స్టాప్ లాస్ ఫిక్స్ చేసేసుకొని అసలు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? అసలు ఇంకొక పాయింట్, ఈ స్టాక్కి స్టాప్ లాస్ అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇది ఎలా ఉంది, ఈ స్టాక్ ఫండమెంటల్గా ఎలా ఉంది, నేను ఎంతవరకు హోల్డ్ చేయగలను, ఇది స్వింగ్ ట్రేడింగా, పొజిషనల్ ట్రేడింగా, లేకపోతే స్వింగ్గా, పొజిషనలా, ఇన్వెస్టర్ లాగా, అదొక పాయింట్. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాం? సో టార్గెట్ నెక్స్ట్ హై ఎక్కడ అనేది ఒకటి మెన్షన్ చేసేసుకోవాలి. సో ఇలా మీరు నెక్స్ట్ లాస్ట్కి ఈ టార్గెట్ని బట్టేసి మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారా, పొజిషనల్ చేస్తున్నారా ఈ స్టాక్ని, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లా క్రియేట్ చేస్తున్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ టార్గెట్ బుకింగ్ అనేది 1:2 ఉంటుందా, లేకుంటే పర్సంటేజ్ వైజ్ ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ రెసిస్టెన్స్ వైజ్ ఉంటుందా?
ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఇది కూడా ఫిక్స్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ 8th పాయింట్. సో లాస్ట్కి మీరు బుక్ చేసిన తర్వాత ఎంత బుక్ చేశారు, ఎంత పర్సంటేజ్లో బుక్ చేశారు, ఎంత లాస్ అయింది, లేకపోతే ఎంత ప్రాఫిట్ అయింది అనేది నోట్ చేసేసుకోవాలి. ఇలా మీరు ఏం చేయాలంటే ప్రతి స్ట్రాటజీకి అమ్మో ఇంత చేయాలా హార్డ్ వర్క్ అంటే ఇంత చేయాలి. ఒక్కసారి నీ హార్డ్ వర్క్ ఇది మీట్ అయిందా, నీకు మల్టిపుల్గా ఏది అవసరం లేదు, ఇంకా మీరు ప్రపంచాన్ని చదవాల్సిన అవసరం లేదు. 75 to 80% మీకు ఇందులోనే ట్రేడింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది ఎక్కడ చేసాం మనం, ప్రైస్ యాక్షన్లో జస్ట్ క్యాండిల్కి చేసాం. ఓకే, మీకు అర్థమవుతుంది కదా స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి. పాయింట్స్ టు బి నోటెడ్. ఇంకొకసారి చెప్తా, ఏ టైప్ ఆఫ్ క్యాండిల్, ఇది క్యాండిల్ కోసం చెప్తుంది. సపోర్టా రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయిందా, నెక్స్ట్ టైం ఫ్రేమ్ డైలీయా, వీక్లీయా, మంత్లీయా, తర్వాత మూవింగ్ యావరేజెస్ నియర్ బై ఉందా, దూరంగా ఉందా, 20 ఎలా ఉంది, 50 ఎలా ఉంది, 150 లేదా 100 ఎలా ఉంది, 200 ఎలా ఉంది. అందుకే ఇవన్నీ రావాలంటే మీరు మన ప్రైస్ యాక్షన్ సిరీస్ చూడాల్సిందే. ఓకే, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటున్నావు, క్యాండిల్ పైన ఎంత ప్రైస్ దగ్గర తీసేసుకుంటున్నావు, స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నావు, క్యాండిల్ కింద ఎంత ప్రైస్లో పెడుతున్నావు, క్యాండిల్ ఎంత పెద్ద ఉంది, నెక్స్ట్ టార్గెట్ ఎంత ఉంది, రిస్క్ టు రివార్డ్ 1:2 లేకపోతే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటున్నావా, నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గర తీసేసుకుంటున్నావా, ఆ తర్వాత నువ్వు ఏ టైప్ ఆఫ్ హోల్డ్ చేయాలనుకుంటూ స్వింగ్గా, పొజిషనల్గా, ఇన్వెస్టర్గా, ఇలా నెక్స్ట్ తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఇంత చేసుకొని ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలి. ఇది ప్రతిసారి చేయాలంటే మనం పర్ఫెక్ట్ అయ్యే వరకు మాత్రమే చేస్తే సరిపోద్ది. తర్వాత జస్ట్ ఇలా చూసేసి చేసేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి చూసామా అంతే, క్లోజ్ అయిపోద్ది. లేదు కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇది నోట్ చేసుకోకపోతే కొన్నిసార్లు మర్చిపోతాం అన్నట్టు. ఫ్యూచర్లో నేనేం చేశానో నాకు తెలియదు అన్న కాన్సెప్ట్లో వస్తే అప్పుడు మర్చిపోతాం. అందుకే మీరు చేయండి. ఇది జస్ట్ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా సేమ్ పాయింట్స్, ఇవే పాయింట్స్ నోట్ చేసుకోవాలి. సెకండ్, ఇక్కడ చార్ట్ ఉంది. ఈ చార్ట్కి ప్రైస్ యాక్షన్ అయింది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ టైప్ ఉన్నాయి, సింగిల్ క్యాండిల్ ఉన్నాయి, డబల్ క్యాండిల్ చార్ట్స్ ఉన్నాయి, ట్రిపుల్ క్యాండిల్ ఉన్నాయి. త్రీ టైప్ ఆఫ్ థింగ్స్ ఫామ్ అవుతాయి. వాటికి రిలేటెడ్ స్ట్రాటజీ ఇది. నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్స్. సో ప్యాటర్న్స్, ఓకే, బుల్లిష్ ట్రయాంగిల్, బేరిష్ ట్రయాంగిల్, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, బుల్లిష్ రెక్టాంగిల్, బేరిష్ రెక్టాంగిల్, ఓకే, హెడ్ అండ్ షోల్డర్, నెక్స్ట్ కప్ అండ్ హ్యాండిల్, ఓకే, నెక్స్ట్ రౌండ్ బాటమ్, రౌండ్ టాప్. ఇవన్నిటికి ఒక్కొక్క దానికి 5 to 10 ఎగ్జాంపుల్స్ చేసేసుకోవాలి. ఎందుకు చేసేసుకోవాలి అంటే నెక్స్ట్ టైం ఇలాంటి చార్ట్ కనపడగానే మనకు ఐడెంటిఫై అయిపోతాం అన్నట్టు. ఓ ఈ చార్ట్ వచ్చేసింది, ఒకసారి నా రఫ్ నోట్స్ చూసేసుకుంటే నేను ఏ పాయింట్స్ నోట్ డౌన్ చేసేసుకున్నా, ఇక్కడ ఏ పాయింట్స్ చూసుకోవాలి, అంతే అయిపోద్ది అన్నట్టు. ఒక్కసారి వీటి కోసం కష్టపడితే మీరు నెక్స్ట్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అదే నేను చెప్తున్నా. సేమ్ ఎక్కడైతే ఏ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అదే నోట్స్ ఇక్కడ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. మరి మూవింగ్ యావరేజెస్ సంగతి ఏంటి? నెక్స్ట్ మూవింగ్ యావరేజెస్లో సపరేట్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇదే మూవింగ్ యావరేజెస్కి ఈ రెండింటి అప్లై చేయొచ్చు. ఓకే, మూవింగ్ యావరేజెస్ తీసుకున్నా కూడా 20, 50, 200 వీటన్నిటికి కలిపి ఒకే స్ట్రాటజీ. అది ఈ పాయింట్స్ అనేవి సేమ్ అవుతాయి. పాయింట్స్ టు బి నోటెడ్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఎగిరిపోయే క్యాండిల్ బేస్డ్గా ట్రేడింగ్ చేయాలి మనం. అది మీరు క్రియేట్ చేసుకోవాల్సిన స్ట్రాటజీ అన్నట్టు. సో ఇది స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలి మీకు అర్థమైంది కదా. ఒకటే, మీరు ఎంత కష్టపడతారో ఫైనల్గా అంత బెటర్గా ఇంప్రూవ్ అవుతారు. అంతే, అంతకు మించి ఎవ్వరం ఏం చేయలేం. సో ఇంకో గుడ్ న్యూస్, ఆల్రెడీ వెబ్సైట్ స్టార్ట్ అయింది, వెబ్సైట్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ థీమ్ అంతా కంప్లీట్ అయింది. నేను ఒక రఫ్గా క్రియేట్ చేసి ఇచ్చేసే వాళ్ళకి. అసలు ఈ వెబ్సైట్ అనేది మీకు అందరితో డిఫరెంట్గా ఉంటుంది. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇలాంటి వెబ్సైట్ ఉందా అంటే ఉండొచ్చు మేబీ, కానీ నాకైతే యూనిక్, నా ఓన్గా నేను క్రియేట్ చేసేసుకున్నా ఈ వెబ్సైట్ని. మనం ఇక్కడ డిస్కస్ చేసేవి కూడా అక్కడ పాయింట్స్ వస్తాయి, వాటిని ఒక ఆర్టికల్స్ రాస్తూ ఉంటా. మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తుంటే నేను దానికి రిప్లై ఇస్తాను. మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా, మాకు ఎలా అండి మీతో డిస్కస్ చేయడానికి, ఇండివిజువల్ కమ్యూనికేషన్ అంటే కష్టం, కానీ కామెంట్స్ వచ్చేసి ఆ టాపిక్ రిలేటెడ్ కామెంట్ డౌట్ వచ్చిందంటే నేను దానికి ఇమీడియట్గా కానీ ఫ్రీ ఉన్నప్పుడు కానీ రిప్లై ఇస్తూనే ఉంటా. సో ఈ వెబ్సైట్ అయితే యూనిక్గా ఉంటుంది మనకి, అందుకే చెప్తున్నా. సో అది ఆ వెబ్సైట్ రేపు పబ్లిష్ చేసేస్తే ఆర్టికల్స్ ఎంటర్ చేసుకుంటూ ఉంటే మనకు సెట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.